అందరికీ నమస్కారం. నెలసరి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. ఎందుకు అంటే అమ్మాయిలకు మహిళలకు పీరియడ్స్ ఎంతో కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. కొంతమందికి నెలసరి ఇబ్బందులు స్వల్పంగా ఉంటే మరికొంతమందికి తీవ్రంగా ఉంటాయి. కడుపు నొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, అధిక రక్తస్రావం, నీరసం, చిరాకు, తిమ్మిర్లు, వాంతులు, కళ్లు తిరగడం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. పీరియడ్స్ టైంలో వ్యక్తిగత వర్క్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అయితే పీరియడ్స్ టైంలో ఆడవాళ్లు తెలిసి తెలియకుండా చేసేటటువంటి కొన్ని తప్పుల కారణంగా ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. మరి నెలసరి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకుండా ఉండడానికి ఆ తప్పులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇవి మీరు మీ నిత్య జీవితంలో నెలసరి సమయంలో ఈ తప్పులకు దూరంగా ఉంటే మీ జీవితం కూడా ఎంతో ప్రశాంతంగా గడిచిపోతుంది. మరి ఇప్పుడు ఆ తప్పులు ఏవో పొరపాట్లు ఏవో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక చాలా మంది పీరియడ్స్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవడం వల్ల ఐరన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానివల్ల బాడీ పెయిన్స్, నీరసం, అలసిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు పాలకూర లాంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఐరన్ లెవెల్స్ పెరగడానికి సహాయపడతాయి. పైగా ఆకుకూరల్లో ఐరన్ తో పాటుగా ఎన్నో పోషక విలువలు ఉండడం వల్ల కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక పీరియడ్స్ సమయంలో కాఫీ తీసుకోవడం వల్ల తలనొప్పి, విరేచనాలు లాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కాఫీకి బదులుగా అల్లం టీ తాగండి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. దానివల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా వికారం, వాంతులు లాంటివి కూడా రాకుండా ఉంటాయి. అయితే ఒక రోజుకు 4 గ్రాములు అల్లం కంటే ఎక్కువగా తీసుకోవద్దు. సాధారణంగా పీరియడ్స్ సమయంలో చాక్లెట్ ను తినమని అందరూ చెబుతూ ఉంటారు. అయితే పీరియడ్ సైకిల్లో డార్క్ చాక్లెట్ మాత్రమే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డార్క్ చాక్లెట్లలో అధిక శాతం ఐరన్, మెగ్నీషియం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో మాత్రమే డార్క్ చాక్లెట్ ఉపయోగపడుతుందంటే పొరపాటే. పిఎస్ సమస్యకు సంబంధించిన లక్షణాలు కనిపించినా కూడా డార్క్ చాక్లెట్ తో నివారించుకోవచ్చు. అన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు తాజా ఫ్రూట్స్ ఇంకా నట్స్ కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ నీళ్లు ఉండేటటువంటి పండ్లకు ప్రాధాన్యత ఇవ్వండి. ఉదాహరణకు పుచ్చకాయ, కీరాదోస. మరికొంతమంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో తీయని ఆహార పదార్థాలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాకపోతే అలా తినడం వల్ల ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటుంది. అటువంటి సమయాలలో తీయగా ఉండేటటువంటి పండ్లు తీసుకోవడం వల్ల తీయటి క్రేవింగ్స్ తగ్గుతాయి. దాంతోపాటుగా శరీరం కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇష్టమైన ఆహారాన్ని అలాగే తినాలి అనుకుంటున్న వారు ఆహారాన్ని వండుకోవడానికి సమయం లేకపోవడం వల్ల మార్కెట్లో దొరికేటటువంటి జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉప్పు, కారాలను ఉపయోగిస్తారు. వాటి వల్ల కడుపు నొప్పి, వాంతులు లాంటి జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఇటువంటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని గుర్తుపెట్టుకోవాలి. పీరియడ్స్ సమయంలో మహిళలు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మీ శరీరంలో చాలా వరకు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా డీహైడ్రేషన్ కు గురి చేస్తుంది. దానివల్ల తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. ఇక పీరియడ్స్ టైంలో వర్కౌట్ చేస్తూ ఉంటారు చాలా మంది. అయితే ఈ టైంలో వర్కౌట్ చేస్తే గనుక కష్టమైనవి అస్సలు చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా భారీ వర్కౌట్స్ కడుపుపై కూడా చాలా వరకు ఒత్తిడిని కలిగిస్తుంది. పీరియడ్స్ సమయంలో స్నానం చేయడం మంచిదే. కానీ యోగా ప్రకారం, ఆయుర్వేదం ప్రకారం
పీరియడ్స్ టైంలో తలస్నానం చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే తలపై నీళ్లు పోస్తే పానవాయువు అనేది కిందికి ప్రవహిస్తుంది. ఇది అస్సలు మంచిది కాదు. ఒకవేళ తలస్నానం చేయాలి అనుకుంటే గోరువెచ్చని నీటితో మాత్రమే చేయాలి. ఇక మరికొంతమంది పీరియడ్స్ టైంలో రోజంతా కూడా నిద్రపోతూ ఉంటారు. కానీ రోజంతా నిద్రపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కాలంలో నొప్పి, తిమ్మిరి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిగా స్ట్రెచ్చింగ్, వాకింగ్, బ్రీతింగ్ వర్కౌట్స్ చేయాలి. దీనివల్ల మానసిక స్థితిని మెరుగు చేసేటటువంటి హార్మోన్లను పెంచుతుంది, నొప్పిని కూడా తగ్గిస్తుంది. పీరియడ్స్ టైంలో చిప్స్, చాక్లెట్స్, బర్గర్స్ లాంటివి తినాలనిపిస్తుంది. కానీ ఈ సమయంలో వాటిని తినకపోవడమే మంచిది. పోషకాలు లేని క్యాలరీలు తింటే పోషణ అందదు. దీనికి బదులుగా పౌష్టికాహారం తీసుకోవాలి. ఇక పసుపు పాలు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. పసుపు పాలు మీ పీరియడ్స్ క్రాంప్స్ని కొంతవరకు అయినా తగ్గించడంలో సహాయపడతాయి. పసుపులో కర్క్యూమిన్ ఉంటుంది. ఇది శరీరం తాపజనక రసాయనాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. 1 కప్పు గోరువెచ్చని పసుపు పాలు తాగడం వల్ల మీ ఒత్తిడికి గురైన కండరాలు ఖచ్చితంగా ఉపశమనం పొందుతాయి. తిమ్మిరిని తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇక పుదీనా టీ. పుదీనా టీ కూడా మిమ్మల్ని రిఫ్రెష్గా ఉంచుతుంది. అంతేకాదండి, మీ కండరాలకు కూడా విశ్రాంతిని అందిస్తుంది. పుదీనాలో మెంథాల్, యాంటీ స్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాంటి గుణాలుంటాయి. ఇవి న్యాచురల్ పెయిన్ కిల్లర్గా పనిచేస్తాయి. ముఖ్యంగా మీకు నెలసరి టైంలో కడుపు నొప్పి కారణంగా బాధపడుతుంటే పుదీనా టీని ఖచ్చితంగా తాగండి. చాలా మందికి నెలసరి సమయంలో చాక్లెట్ క్రేవింగ్స్ ఉంటాయి. అయితే ఇలా చేస్తే గనుక పీరియడ్స్ లక్షణాలు ఇంకా ఎక్కువ అవుతాయని కూడా అంటున్నారు. కాబట్టి డార్క్ చాక్లెట్ లాంటివి తీసుకోండి. నెలసరి సమయంలో చిప్స్, చాక్లెట్, బర్గర్, పిజ్జా లాంటి ప్రాసెస్ ప్యాక్డ్ ఫుడ్కి దూరంగా ఉండాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటిలో పోషకాలు ఉండవు, క్యాలరీలు మాత్రమే అత్యధికంగా ఉంటాయి. వీటితో పాటుగా ఆరోగ్యకరమైన ఆలోచనలు, ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రదేశంలో మిమ్మల్ని మీరు తెలుసుకునే విధంగా ప్రయత్నించండి. యోగా, మెడిటేషన్ చేయడం వల్ల కూడా మీరు మీ పీరియడ్స్ టైంలో ప్రశాంతంగా ఉంటారు. దీంతో పాటుగా ఆందోళన, ఒత్తిడి ఇలాంటి అంశాలకు దూరంగా ఉండండి. మిమ్మల్ని మీరు ఎక్కువగా మానసికంగా ప్రశాంతంగా ఉంచుకునేలాగా మీ ఆలోచనల్ని మలుచుకోండి. మీకు నచ్చిన సినిమాలు చూడడం, నచ్చిన విధంగా ప్రదేశాలకు వెళ్ళడం, ఈ విధంగా మీ ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా మీ పీరియడ్స్ టైం మరింత ఆనందంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.